ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక పెద్ద రాజ్యం, సంపద, శక్తి అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఏమైందంటే ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి దూరమయ్యాడు. ఇంకా అప్పటినుంచి రాజుకి అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఆయన బాధను తీర్చడానికి ఎంతోమంది వైద్యులు, మంత్రులు వచ్చారు. కానీ ఆయన బాధని ఎవరు తగ్గించలేకపోయారు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, "ఈ ప్రపంచం మొత్తం కూడా నా దగ్గర ఉన్నా సరే, నా ఈ దుఃఖం తగ్గదు" అని. సరిగ్గా అర్జునుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చో శనమింద్రియాణం అవాప్య భూమావ సపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఇక్కడ అర్జునుడు ఇలా అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న అన్ని సంపదలు ఇచ్చినా, అలాగే దేవతలకు రాజైన ఇంద్రుని పదవిని పొందినా కూడా నాకు ఈ శోకం దూరం అవ్వదు. అసలు ఈ శోకాన్ని దూరం చేయగల మార్గం కూడా నాకు కనిపించడం లేదు. ఈ శోకం ఇలానే ఉండేటట్లయితే ఈ సంపదలన్నీ పొంది కూడా నేనేం చేసుకోవాలి అని అర్జునుడు అంటున్నాడు. నేను ఇందాక చెప్పిన ఒక రాజు కథలాగా ఆ రాజుకి ఎలా అయితే బయట అన్నీ ఉన్నా కూడా తన మనసులో ఉన్న దుఃఖం పోదు అన్నాడో, సరిగ్గా అలానే అర్జునుడు కూడా నా మనసులోని దుఃఖాన్ని ఏ సంపద, ఏ రాజ్యం, అలాగే ఎవరు కూడా దూరం చేయలేరు అని అంటున్నాడు.